అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 49వ భాగంలో శివాజీ తన సైనికులతో కలిసి సూరత్ నగర సమీపానికి రావడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో సూరత్ లో ధన సేకరణ గురించి తెలుసుకుందాం. శివాజీ నుంచి సందేశాన్ని తీసుకుని ఒక దూత ఇనాయత్ ఖాన్ వద్దకు వెళ్తాడు. రేపు శివాజీ మహారాజు సూరత్ కు వస్తున్నారు, నీతో పాటు ముఖ్యమైన వ్యాపారస్తులు ఆయనను కలవడానికి రావాలి, వారికి సమర్పించడానికి కానుకలు తీసుకురావాలి. అలా చేయనట్లయితే నగరం అంతటిని దోచుకుని అగ్నికి ఆహుతి చేయవలసి ఉంటుంది. అటువంటిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత నీదే అవుతుందని అంటాడు. ఈ సందేశానికి ఇనాయత్ ఖాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. శివాజీ దూత వెళ్లిపోతాడు. శివాజీకి కానుకలు. ఈ మాట వింటూనే నగరంలోని వ్యాపారస్తులు హడలిపోతారు. కానీ ఇనాయత్ ఖాన్ ఇంకా గర్వాన్ని విడిచిపెట్టలేదు. మరునాడు అతడు ఒక అశ్వికుడిని శివాజీ దగ్గరకు పంపి, మా నుంచి నీకు శిక్ష పడాలనుకుంటున్నావా? ఏ శిక్ష వేయాలో చెప్పు అని అహంకారంతో కూడిన సమాధానం చెప్పి పంపిస్తాడు. ఇది విని శివాజీ ఆగ్రహిస్తాడు. ఆ సందేశం తెచ్చిన వాడిని బంధిస్తాడు. శివాజీ సైన్యం జుంజు మారుతంలా సూరత్లోకి ప్రవేశిస్తుంది. చాలా మంది ప్రజలు రక్షణ కొరకు కోటలోకి పరిగెత్తుతారు. ఇనాయత్ ఖాన్ వాళ్ల నుంచి పెద్ద మొత్తాలను లంచంగా తీసుకుని వాళ్ల స్త్రీలను, పిల్లలను మాత్రం కోటలోకి రాణిస్తాడు. తాను సైన్యంతో పాటు కోటలో దాగి ఉండి కోట ప్రధాన ద్వారాన్ని మూసివేయిస్తాడు. ఇటువంటి సమయంలో కూడా ఆంగ్లేయులు భయపడలేదు. ఆ భయంకర పరిస్థితిలో కూడా తమ 200 మంది సైనికులతో నగర వీధుల్లో కవాతు చేయిస్తారు. వాళ్ల వ్యాపారులు కూడా తమ ఆయుధాలు తీసుకుని ఆత్మరక్షణకు సిద్ధమవుతారు. శివాజీ సైనికులు ఒక చేత ఖడ్గం, ఒక చేత దివిటి చేతబట్టి బయలుదేరుతారు. నగర ద్వారాలను పగలగొట్టి జట్లు జట్లుగా దుకాణాలలో ప్రవేశిస్తారు. సాధారణ వస్తువులపై ఎవరూ చేతులు వేయడం లేదు. కేవలం రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, మాణిక్యాలు, బంగారు వస్తువులు మొదలైన వాటినే తీసుకుంటారు. సొత్తు రాసులుగా పోగుపడసాగింది. ఇనాయత్ ఖాన్ కోటపై నుంచి ఫిరంగులు పేల్పిస్తాడు. కానీ వాటి వల్ల శివాజీ సైనికులకేమీ దెబ్బలు తగలలేదు. నగరంలోని ధనికులను శివాజీ దగ్గరకు సైనికులు తీసుకుని వస్తారు. వారిలో కానుకలు సమర్పించిన వారిని వదిలివేస్తాడు. అలా సమర్పించని వారిని తన వద్దనే బందీలుగా ఉంచుకుంటాడు. ఊర్లోని ఇళ్లు, దుకాణాలు చాలా ధ్వంసం అవుతాయి. ఊరంతా అట్టుడికిపోతుంది. కానీ స్వరాజ్య యోధులు తమ నిగ్రహాన్ని కోల్పోలేదు. స్త్రీలకు, పిల్లలకు, ఫాదర్లకు ఎటువంటి హాని తలపెట్టలేదు. చర్చిలకు, మసీదులకు ఎక్కడా నిప్పు అంటించలేదు. సాధారణ పౌరులకు, పేదలకు ఏమాత్రం కూడా హాని కలగకూడదని మహారాజు వారికి స్పష్టమైన ఆదేశం ఇస్తాడు. అదేవిధంగా నగరంలో పరోపకారులైన ధనవంతులకు ఎటువంటి కీడు చేయవద్దని ఆజ్ఞాపిస్తాడు. అటువంటి వారిలో ఒక ధనవంతుడైన డచ్ క్రైస్తవుడు కూడా ఉంటాడు. అతడు తన జీవితమంతా దాన ధర్మాలు చేస్తూ వచ్చిన సద్గుణశాలి అని మహారాజు విని ఉంటాడు. బహిర్జీ నాయక్ ఒక్కొక్క వ్యక్తి గురించి పూర్తి వివరాలు సేకరించి మహారాజుకు అందించి ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్నప్పటికీ శివాజీ సైనికులు అతని ఇంటి జోలికి వెళ్లలేదు. ఈ సమయంలో అబిసీనియా ప్రాంతం నుంచి ఔరంగజేబు పేరుతో వచ్చిన విలువైన కానుకల రాశిని కూడా శివాజీ స్వాధీనం చేసుకుంటాడు. అకస్మాత్తుగా వచ్చే శత్రువుల రాకను మహారాజుకు తెలియజేయడానికి చారులు సూరత్ చుట్టుపక్కల అప్రమత్తతో ఉంటారు. ఇంత జరుగుతున్నా ఆంగ్లేయులు భయపడలేదు. తమ సరుకులను, సంపదను రక్షించుకోవడానికి సిద్ధంగా నిలబడతారు. శివాజీ వాళ్లకు 3 సార్లు లేఖలు పంపించి బెదిరించే ప్రయత్నం చేసినా వాళ్లు తలవంచలేదు. చివరికి
వాళ్ళు ఇంకోసారి ఏదైనా వార్త పంపారంటే ఆ వార్త తెచ్చిన వాడిని నరికి పారేస్తామని హెచ్చరిస్తారు. ధన సేకరణే ప్రధానమైన ఉద్దేశంగా వచ్చిన కారణంగా ప్రస్తుతానికి శివాజీ వాళ్లను వదిలివేయడమే మంచిదని నిర్ణయించుకుంటాడు. అవిరామంగా ధన సేకరణ సాగుతుంది. 3వ రోజు ఉదయం ఇనాయత్ ఖాన్ ఒక కుతంత్రానికి పూనుకుంటాడు. శివాజీ వద్దకు దూతగా ఒక బలిష్ఠుడైన యువకుడిని పంపుతాడు. తన షామియానాలో ధన రాసుల ఎదుట శివాజీ ఆసీనుడై ఉంటాడు. ఆయనకు అటు ఇటు విచ్చు కత్తులతో అంగరక్షకులు నిలబడి ఉంటారు. ఒక పఠాన్ యువకుడు శివాజీ వద్దకు వచ్చి, సూబేదార్ ఇనాయత్ ఖాన్ సాహెబ్ కొన్ని షరతులతో నన్ను మీ వద్దకు దూతగా పంపాడు అంటూ మొదలుపెట్టాడు. శివాజీ, మీ ఇనాయత్ ఖాన్ పిరికివాడిలాగా కోటలో దాక్కుని నాకు షరతులు పెడతాడా అంటూ మాట్లాడుతుండగానే ఆ యువకుడు దుస్తుల్లో దాచుకున్న బాకును తీసి అత్యంత వేగంగా శివాజీ మీదకు దూసుకెళ్తాడు. ఆ బాకు శివాజీ ఛాతీలో దిగబడే లోపల అంగరక్షకుడు మెరుపు వేగంతో అతని చేతిని నరికివేస్తాడు. ఆ చేయి బాకుతో సహా ఎగిరి అవతల పడుతుంది. కానీ ఆ యువకుడి శరీరపు తాకిడికి శివాజీ మూర్ఛపోతాడు. దూత రక్తంతో శివాజీ ఒళ్లంతా తడిసిపోతుంది. అలా మూర్ఛపోయిన శివాజీని చూసిన అనుచరులు ఒక్కసారిగా ఆవేశపూరితులవుతారు. వెంటనే దూతగా వచ్చిన వాడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేస్తారు. బందీలుగా దొరికి తమ వద్ద ఉన్న వారందరినీ వరుస పెట్టి కాళ్లు చేతులు తలలో నరకసాగుతారు. అంతలో శివాజీ తేరుకొని గబగబా వచ్చి వాళ్లను నిలువరిస్తాడు. ఖైదీలలో ఆంటోనీ స్మిత్ అనే ఆంగ్లేయుడు అక్కడ ఉంటాడు. తన మనిషిని డబ్బు చెల్లించి విడిపించుకోవడానికి ఆంగ్లేయులు ఇష్టపడలేదు. అందుచేత స్మిత్ చేతిని నరకమని శివాజీ తన వారిని ఆదేశిస్తాడు. అది విని స్మిత్, నా చేతిని మాత్రమే ఎందుకు నరుకుతారు, నా తలనే నరికివేయండి అని అంటాడు. అతని ధైర్యానికి శివాజీ మెచ్చుకొని అతడిని విడిచిపెడతాడు. అయినా శివాజీ సైనికుల కోపం చల్లారలేదు. వారి ప్రతీకారాగ్నిలో సూరత్ దహనమైపోతుంది. నగరంలోని ఇళ్లు, దుకాణాలు భస్మీపటలం అవుతాయి. 4వ రోజున మహమ్మద్ ఖాన్ పెద్ద సైన్యంతో సూరత్ వస్తున్నాడని వేగుల వారు తెలుపుతారు. వెంటనే శివాజీ తన సైనికులను వెనక్కి రమ్మని ఆదేశిస్తాడు. అప్పటికి వచ్చిన పని పూర్తయిపోతుంది. సూరత్ మీద దండయాత్రలో శివాజీకి ₹1,00,00,000 పైగా ధనం లభిస్తుంది. అమూల్యమైన ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు లభిస్తాయి. గుర్రాలు ఆ మూటలన్నింటినీ వీపులపై వేసుకుని స్వరాజ్యం వైపు సాగాయి. ఆకాశాన్నంటే మంటలతో భగభగలాడుతున్న సూరత్ నగరం వైపు ఒక్క క్షణం చూసి శివాజీ, మనకి ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. 3 సంవత్సరాల పాటు నిరంతరం స్వరాజ్యాన్ని కష్ట నష్టాల పాలు చేసి సహిష్ఠుకాన్ని విధ్వంసం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా ఇదంతా చేయవలసి వచ్చింది అని అంటాడు. అపార ధనరాశులతో బయలుదేరిన తమకు వెనుక దిక్కు నుంచి అకస్మాత్తుగా ఏ ప్రమాదం రాకుండా శివాజీ జాగ్రత్త తీసుకుంటాడు. 500 మంది అశ్వదళాన్ని అక్కడే ఉంచి కొన్ని రోజుల తర్వాత బయలుదేరమని వారికి చెప్పి ముందుకు కదులుతాడు. ప్రతి గుర్రం మీద సేకరించినటువంటి ధనం ఉండడంతో తిరుగు ప్రయాణం మొదటి ప్రయాణం కంటే మెల్లగా సాగుతుంది. తరువాతి భాగంలో మహమ్మద్ ఖాన్ సూరత్ రావడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.